బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లా పిన్నెల్లో జరిగిన వైసీపీ కార్యకర్త హత్య కేసులో వైసీపీ పోరాటానికి సిద్ధమైంది. వాళ్ళ విజయవాడలో వైసీపీ ఎస్సీ విభాగం నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. టీడీపీ దారిలోనే తమ కార్యకర్త సాల్మాన్ మృతి చెందాడని వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సిఐడి విచారణకు ఆదేశిస్తామని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతల మధ్య వైసీపీ కార్యకర్త సాల్మన్ అంత్యక్రియలు ముగిశాయి. సాల్మన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పిన్నెల్లి గ్రామానికి వెళ్లారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఇప్పటికే గ్రామంలో ఫ్లెక్సీల కలకలం, ఆపై వర్గ విభేదాలు చెలరేగడంతో శాంతి భద్రతల కారణంగా మహేష్ రెడ్డిని ఆపేశారు పోలీసులు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలిస్తూ రోడ్డుపై బైఠాయించారు వైసీపీ లీడర్స్. ఆ తర్వాత కాసు ఎటకేలకు పిన్నెల్లి గ్రామంలోకి ప్రవేశించి సాల్మన్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మందా సాల్మన్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు కాసు మహేష్ రెడ్డి. ఆపై సాల్మన్ అంతిమయాత్రలో పాల్గొని పాడిపోశారు కాసు మహేష్ రెడ్డి. ఈ అంతిమయాత్రలో భారీ ఎత్తున పాల్గొన్న వైసీపీ కార్యకర్తలు, నాయకులు సాల్మన్ కు తుది వీడుకోలు పలికారు. సాల్మన్ అంత్యక్రియలకు సంబంధించి అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే అక్కడ కొంచెం ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మన్ హత్యకి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన ప్రదర్శనకి పిలుపునిచ్చాయి. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి వినతిపత్రం ఇవ్వాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపు క్రితమే నరసరావుపేట, అలాగే విజయవాడ, తాడేపల్లి, కడప, కర్నూలు అనేక ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మీడియా ఎస్సీ సెల్ సంబంధించిన విభాగం నేతలు కూడా అంబేద్కర్ స్టాచ్యూ వద్ద నిరసన ప్రదర్శన చేసి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది, అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావాలని కోరుతూ కూడా అంబేద్కర్కి వినతిపత్రం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న సాల్మన్ అంత్యక్రియలకు సంబంధించి కూడా జరిగిన కొంత ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్న ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున 5 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపుకు సంబంధించి కూడా తీవ్ర ఎక్కడా కూడా ఉద్రిక్తత వాతావరణాలు చోటు చేసుకుండా ప్రశాంతంగా నరిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు ఇటు అధికార యంత్రాంగం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే సాల్మన్ హత్యకి సంబంధించి కూడా అధికార ప్రతిపక్షాల పార్టీల మధ్య మాత్రం తీవ్ర వాతావరణం అయితే కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో మరొకసారి ప్రశాంతంగా ఉన్న పల్నాడు పొలిటికల్ హీట్ ఎక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన ఈ వ్యవహారానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకుంటే సాల్మన్కి సంబంధించి హత్య అంశాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ఇటు న్యాయ పోరాటం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఈ అంశానికి సంబంధించి అక్కడ గ్రామంలో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశారనే సాకుతో 200 కుటుంబాలని గ్రామం నుంచి బహిష్కరించిన పరిస్థితి, అంటే గ్రామం నుంచి వెళ్ళగొట్టారు. సో ఈ నేపథ్యంలో గ్రామం ప్రశాంత వాతావరణం కలగజేయడంతో పాటు సాల్మన్ హత్యకి సంబంధించి సమగ్రమైన విచారణ నిర్వహించాలని చెప్పి కూడా హైకోర్టులో వైఎస్ఆర్సీపీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు తమ ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ వ్యవహారానికి సంబంధించి సిబిసిఐడి దర్యాప్తుకి ఆదేశిస్తామని చెప్పి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం మీద చూసుకుంటే పల్నాడులో జరిగిన సాల్మన్ హత్య వ్యవహారం ప్రస్తుతం పల్నాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే గత కొన్ని దశాబ్ద కాలంగా కూడా పల్నాడులో ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు కానీ లేకపోతే మావోయిజం తరహా కానీ అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో ప్రశాంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా హత్య జరగడంతో ఆ ప్రాంతం కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. నిన్న అంత్యక్రియల నేపథ్యంలో ఆ మృతదేహాన్ని తరలించే క్రమంలో కూడా పోలీసులకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలకు జరిగిన ఉద్రిక్తత వాతావరణం, ఆందోళన కావచ్చు, వైఎస్ఆర్సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించిన నిమిషం కావచ్చు, ఆ తర్వాత పిన్నెల్లి గ్రామంలో అంత్యక్రియలు జరగడానికి జరిగిన కార్యక్రమం కావచ్చు, మొత్తం మీద చూసుకుంటే పల్నాడులో జరిగిన ఈ హత్య వ్యవహారం ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకైతే పిలుపునిచ్చింది. ప్రస్తుతం
శివ, మనం చూస్తే పల్నాడు అనగానే కూడా అక్కడ వర్గ భేదాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. నిన్న కూడా మనం చూడడం జరిగింది. ఉద్రిక్త పరిస్థితుల నడుమ అంతిమ యాత్ర అయితే నిర్వహించడం జరిగింది. ఈ రోజు అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి? ఇప్పటికే అక్కడ ఫ్లెక్సీలు కావచ్చు, ఇతర వర్గ విభేదాల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఈ రోజు సిచ్యువేషన్ ఎలా ఉందనుకోవచ్చు? అంటే ప్రస్తుతం గ్రామంలో పోలీస్ పికెటింగ్ కొనసాగుతూ ఉంది. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం 2019 నుంచి 24 కూడా మాజీ ఎమ్మెల్యే, అప్పటి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నేతృత్వంలో దాదాపుగా 11 మంది పల్నాడు జిల్లాలో హత్యకు గురయ్యారు. అలాగే ఇదే పిన్నెల్లి గ్రామానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారనే సాకుతో వందల కుటుంబాలను ఆ గ్రామం నుంచి నిర్దాక్షిణ్యంగా బయటికి వెళ్ళగొట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనేక మందికి సంబంధించిన మైనార్టీ నేతలపై దాడులు చేయడం, వారి ఇళ్లను ధ్వంసం చేసిన పరిస్థితి కనిపించింది. వీటన్నిటికీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి కూడా టీడీపీ నేతలు ఆ గ్రామంలో చాలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గ్రామంలో కూడా ప్రశాంత వాతావరణం కొనసాగుతోంది. 144 సెక్షన్తో పాటు 30 యాక్ట్ అమలు చేసి గ్రామంలో పోలీస్ పహరా అయితే కొనసాగుతోంది. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ స్టాచ్యూ వద్ద నిరసన ప్రదర్శనలు చేసి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి వినతిపత్రం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంది. ప్రసూన, ఇప్పటికే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అటు బాధిత కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. సల్మాన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం జరిగింది. అయితే బాధిత కుటుంబస్తులు అసలు ఏం చెప్తూ ఉన్నారు సల్మాన్ మృతికి సంబంధించి? కేవలం రాజకీయ దురుద్దేశంతో తమపై ఇటు ప్రయత్నం జరిగింది. ఏదైతే తమ కుటుంబ సభ్యులకి బాగలేకపోతే వేరే ఊర్లో ఉంటున్న సాల్మన్ తమ గ్రామానికి వచ్చాడు, వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు. ఈ నేపథ్యంలోనే కొంతమంది దారి కాసి దాడికి పాల్పడి హత్య చేశారని చెప్పి కూడా ఆ కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి కూడా నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఈ అంశాన్ని ఆ కుటుంబ సభ్యులు, అలాగే మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా తీసుకువెళ్ళటం జరిగింది. అలాగే ఆ కుటుంబానికి, సాల్మన్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పూర్తిగా అండగా ఉంటుందని చెప్పడం పాటు పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో, అలాగే ఈ ఘటన వ్యవహారానికి సంబంధించి స్థానికంగా ఉన్న SICAలు వ్యవహరిస్తున్న తీరుపై కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి జగన్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఆ కుటుంబానికి అండగా ఉండటంతో పాటు 5 లక్షల రూపాయల పరిహారాన్ని కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే టీడీపీ నేతలు మాత్రం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఈ గొడవని వైఎస్ఆర్సీపీ కావాలనే రాజకీయంగా లబ్ధి పొందేందుకు రాజకీయ పార్టీల మధ్య గొడవగా విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తుంది. ఇది సరైన విధానం కాదని చెప్పి టీడీపీ నేతలైతే ఆరోపణలు గుప్పిస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం ఇది టీడీపీ నేతలు చేసిన హత్యగా చెప్పి ఆ పార్టీ అయితే అభివర్ణిస్తూ ఉంది. ప్రసూన, రైట్ శివ, థ్యాంక్ యూ. ఈ రోజున తండ్రి కుటుంబ సభ్యులు ప్రభా